రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఏలూరు నగరానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత లభించని నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినటువంటి నాయకులను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారంతా బాధ్యతగా తమ యొక్క పదవులను ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని వారన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇందాక రెడ్డప్ప నాయుడు గారు చెప్పిన, చట్టి గారు చెప్పిన, మాకు పార్టీ ఒక బాధ్యత అప్పు చెప్పిందంటే మనం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడగటానికి ఉండదు. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకెళ్ళాలి. మనకు ఆర్థిక స్తోమత ఉంటుంది. కుటుంబాన్ని పక్కన పెట్టాలి. ఒక వారం 10 రోజులు ఊపిలాంటి బయటికి వెళ్ళామంటే మరి మన కుటుంబ పరిస్థితులు ఏంటనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇన్ని అధిగమించి ఇవాళ మరి ఈ స్థాయికి రాష్ట్రంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందామంటే మేము పడిన కష్టం. ఇవాళ గంగాధర్ గారు ఒక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి ఆయన ఎదిగాడంటే పార్టీ గుర్తించింది. పార్టీలు ఇవాళ ఆషామాషిగా ఒక వార్డు ప్రెసిడెంట్ ఇవ్వాలంటేనే 100 సూచనలు చేసుకుని వస్తుంది. ఒక రాష్ట్ర స్థాయిలో ఎదగటం అంటే సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర స్థాయిలోకి ఎదిగిన తర్వాత అణువణువున మేము వెనకాల చూసుకుని ప్రతి అడుగును కూడా మేము బాధ్యత చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వీటన్నిటిని కూడా దిగుమించుకుని ఒక రాష్ట్ర స్థాయిలోకి మేము వెళ్ళినందుకు గర్వపడుతున్నాం. పార్టీ